బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కమిషన్కు వివరిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ కు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను భగ్నం చేసేందుకు ఈరోజు ఆ కాళేశ్వరం కమిషన్ కూడా పిలిచినటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే ఇటు తెలంగాణ భవన్ నుంచి ఇటు బీఆర్కే భవన్ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కమిషన్ ముందు వివరించనున్నారు. దాదాపు 3 సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది. కేవలం ఎన్నికల ముందు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. ఏదైతే మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్లో ఒక పిల్లర్ కుంగినటువంటి నేపథ్యంలో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు వృధా అయిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొత్తం కొట్టుకుపోయిందంటూ కూడా విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దాదాపు 1.5 కాలం గడుస్తున్నప్పుడు కూడా ఒక ప్రాజెక్టు కూడా డిపిఆర్స్ సబ్మిట్ చేయలేదు, లేదంటే ఒక ప్రాజెక్టుకు పునాది వేయనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉన్నాయి. నాడు నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్తో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దానిలోనే పెరిగింది. దాదాపు 2 కోట్ల ధాన్యం ఇటు తెలంగాణలో పండిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఎంత మేర తక్కాయని మనం అర్థం చేసుకోవచ్చు. శనివారం రోజున కూడా మాజీ మంత్రి హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ను కూడా ఇవ్వటం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 9 హట్టిని నిర్మించాలనుకున్నప్పటికీ కూడా నాడు ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం దానికి కొంత అభ్యంతరం చెప్పడంతో 152 మీటర్లు ఉన్నటువంటి ఎత్తును 148 మీటర్లకు తగ్గించి మేడిగడ్డ వద్ద వాటర్ రిసోర్స్ను పెంచే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ విచారణకు సంబంధించి గంట పాటు ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతుంది. మరో గంట నుంచి 2 గంటల పాటు ఈ విచారణ కూడా కొనసాగింది. దాదాపు వారం 10 రోజుల నుంచి కూడా కమిషన్ ముందు ఎలాంటి క్వశ్చన్లు సంధిస్తారు, దానికి ఎలాంటి ధీటుగా సమాధానం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలనే దానిపైన సుదీర్ఘంగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేపట్టడం జరిగింది. దీన్ని కొంత గ్యాప్ ఇవ్వడంతో ఈ రోజుకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా కమిషన్ ముందు విచారించేందుకు, కమిషన్ ముందు వివరాలు అందించేందుకు కూడా పక్కాగా ఒక రిపోర్ట్ను కూడా తాను తయారు చేసుకొని వెళ్ళటం జరిగింది. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కూడా కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దుష్ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో బనకచెర్ల ఇష్యూను డైవర్ట్ చేసే విధంగా, ఎందుకంటే ఏపీ ప్రభుత్వం దాన్ని ఆ బనకచెర్లను ముందు పెట్టుకొని ఆ నీళ్లను తరలించుకునేటువంటి కుట్ర చేస్తుంది. పూర్తిగా తెలంగాణ ఎడారిగా మారేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి నీళ్లు తీసుకొని వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కేవలం చిట్చాట్లకు మాత్రమే పరిమితమైంది. ఎక్కడ కూడా దాన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఒక లేఖ కూడా రాయనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఉంది కాబట్టి కేంద్రానికి అనుకూలంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా నీళ్లను తీసుకొని వెళ్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. తెలంగాణలో దాదాపు అనుకున్నటువంటి ప్రాజెక్టులు కూడా జెట్ స్పీడ్లో పూర్తి చేసి 90% ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కాళేశ్వరమే కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, అంతేకాకుండా ప్రాణహిత చేవెల కావచ్చు, అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇలాంటి పథకాలన్నీ కూడా పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించారు. కేవలం అనుకున్నటువంటి రాష్ట్రంలోనే దాదాపు 10 ఏళ్ల కాలంలోనే అనేక రకాల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. అటు కొత్త భవనాలు కూడా నిర్మించినటువంటి పరిస్థితులు కనిపించాయి. జెట్ స్పీడ్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసింది. కానీ 1.5 గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. శంకుస్థాపనలకే పరిమితం అవుతుంది తప్ప ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప పూర్తిగా ఉన్నటువంటి నీళ్ల రిసోర్స్ను పెంచుకోవడం కావచ్చు, తెలంగాణ ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టనటువంటి దాఖలాలు
వివరాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, అంతేకాకుండా హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసుల పైన కూడా తెలంగాణ వాదులంతా కూడా దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కుట్రలన్నీ కూడా మేము భగ్నం చేస్తాము, అడిగినటువంటి ప్రతి అంశానికి ప్రతి ప్రశ్నకు కూడా ధీరైనటువంటి సమాచారం ఇస్తామంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కు హరీష్ రావుతో పాటు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు చాలామంది పెద్ద నేతలంతా కూడా ఇక్కడి నుంచి వచ్చినట్టు జరిగింది. దాదాపు 10:30 ప్రాంతాల్లో ఇక్కడ నుంచి నేరుగా బీఆర్కే భవన్కు వెళ్లారు. బీఆర్కే భవన్ వద్ద కూడా పోలీస్ బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి కార్యకర్తలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీ సీనియర్ నేతలంతా కూడా బీఆర్కే భవన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ అంశం అడిగినా కూలంకషంగా చెప్పే విధంగా హరీష్ రావు కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ అంశాలన్నీ కూడా ఇప్పటికే కమిషన్ ముందు కూడా ఉంచుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఒక అరగంట పాటు ప్రైవేట్గా తాను విచారించిన తర్వాత ఓపెన్ కోర్టులో కూడా అందరి సమక్షంలో తనను విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తాను బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలు క్వశ్చన్లు అడిగారు, ఎలాంటి అంశాలు తాను చెప్పాననే దానిపైన కూడా ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాయి. అందులో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు 141 టీఎంసీల వాటర్ సామర్థ్యం ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా అటు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఏదైతే గంధమల్ల చెరువు ఏదైతే ఉందో వాటికి కూడా పూర్తిగా ఏ విధంగా నీళ్ళు అందిస్తామనే దానిపైన కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ను కూడా మొన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. అందులో ప్రతి అంశాన్ని కూడా ఏదైతే ప్రాజెక్టు అయినటువంటి అంచనా వ్యయం ఎంత, ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి మొదటగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, అందులో క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిదీ కూడా పక్కాగా అమలు చేశాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒక్క ప్రాజెక్టుకు అనుమతి కూడా తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. కేవలం మేము వచ్చిన ఏడాదిలోనే దాదాపు 11 అనుమతులు తీసుకునే ప్రాజెక్టును త్వరితగతిన ఏర్పాటు చేశామంటూ కూడా తాను చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్య వ్యక్తి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా అర్థమయ్యే రీతిలో తాను చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు 1:40 పాటు మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకు సంబంధించినటువంటి ఒక కాపీని కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసి కాళేశ్వరం కమిషన్కు పీసీ ఘోష్ కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరికొంతసేపు అయితే విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.